మీతో మాట్లాడడానికి ఏమీ లేదు. వెళ్ళిపోమని చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు వచ్చారు? మా మొహం చూడాలి లేకపోతే కనపడం, నువ్వు పిలిచేదాకా కనపడం. కన్న తండ్రికి కూడా బిడ్డ మీద సమానమైన హక్కులు ఉంటాయి. ప్రియాంక దానం చేస్తే నువ్వు ఆపొచ్చు కదా, కుదరదని చెప్పొచ్చు కదా. ఈమె ఈ హవేలీ ఏకైక మహారాణి, రాణి రాజేశ్వరి దేవి గారు. అలా అని రుజువు చూపించమను. కాదు అని నువ్వు రుజువు చూపించు. చూపిస్తాను, చూడు, తీసుకో, నువ్వు చూడు. ఇదిగో, ఇది రాజేశ్వరీదేవి చనిపోయింది అని నిర్ధారించిన డెత్ సర్టిఫికెట్. రే ముసలాడా, ఇప్పటికైనా ఆ డూప్లికేట్ రాజేశ్వరీదేవిని మెడపట్టి బయటి గెంటుతావా లేదా? అయినా మోజపడ్డాడదాన్ని నువ్వెందుకు గెంటుతావులే? ఆ పనేదో నేనే చేస్తాను. రావే, రావే బయటికి, రావే. మెడబట్టి బయటకు గంటాల్సింది నిన్ను. రే గడ్డం, నిన్ను రాజావారు, ఆ డెత్ సర్టిఫికేట్స్ అన్నీ ఉత్త ఫేక్, బోగస్. నేను క్రియేట్ చేసినవి, అవసరం కోసం డబ్బులిచ్చి మేనేజ్ చేసి సంపాదించినవి. అబద్ధం, అమ్మా అబద్ధం. కావాలంటే చెప్పు, 1 గంట టైం ఇవ్వు, నువ్వు చచ్చిపోయినట్టు డెత్ సర్టిఫికేట్ తీసుకొస్తాను. కావాలా? మంగరాజు గారు, మర్యాద లేని ఆ మనిషితో మాటలెందుకు? వదిలేయండి. మిమ్మల్ని రాజేశ్వరీదేవి కాదు అంటూ నా కళ్ళ ముందే అవమానిస్తుంటే ఎలా ఊరుకోమంటారమ్మా? ఈ అవమానాలు నాకు అలవాటైపోయాయి. రాజావారు, మీరు మౌనంగా ఉంటే నాకు భయమేస్తుంది. నమ్మండి రాజావారు, ఆవిడ మీ రాజేశ్వరీదేవి గారే. ఆ డెత్ సర్టిఫికేట్స్ మంగరాజు గారు, ఇప్పుడు ఇక్కడ మీరు ఎవరికి ఏం చెప్పినా నమ్మరు. నమ్మించే ఓపిక, అవసరం కూడా నాకు కనబడడం లేదు. నేను ఈ హవేలికి వచ్చింది రాణి రాజేశ్వరీదేవిలా వైభోగం వెలగబెట్టడానికి కాదు. ఈ హవేలికి, రాజావారికి పూర్వ వైభవం తీసుకురావడానికి. లేదమ్మా, మీరు కష్టాలు పడుతూ హవేలీ పూర్వ వైభవం కోసం శ్రమపడటం నాకిష్టం లేదు. నేను చూడలేను. నేను హవేలీకి నమ్మిన బంటుని. నాకు కావాల్సింది మీ సంతోషం, మీ గురించిన నిజాలు నన్ను చెప్పనివ్వండమ్మా. మంగరాజు గారు, రాణి రాజేశ్వరీదేవిగా ఆజ్ఞాపిస్తున్నాను. మీరే గనక
మా నిజమైన నమ్మిన బంటే అయితే వెంటనే ఇక్కడి నుండి వెళ్ళిపోండి. బాగుందా? సంజయ్ నాకోసారి ఇవన్నీ ఎత్తుకుంటారు. ఇందాక నుంచి మీద కదా ఆడిస్తున్నారు. ఇటు ఇవ్వండి అత్తయ్య, కొంచెం సేపు నేను ఆడిస్తాను. నా చూడు చూడు చూడు, బాగుందా? ఒక్కసారి ఎత్తుకుంటాను, ఒక్కసారి ప్లీజ్. వచ్చింది నన్న. ఏంటత్తయ్య? ఒక్క నిమిషం ఆగమని చెప్పానా? విన్నా తీరే. బాగుంది. ఇప్పుడు నాది బాబుజీ ఫోటో. దీన్ని ఫేస్బుక్ లో పెడదాం, ఓకేనా? తీసుకో. ఇప్పుడు నేను చేస్తాను. అది వాచన్ వాచన్ వాచన్. ఇంకో బాగుంది కదా నిన్ను. అది ఇంకోటి ఇంకోటి ఇంకోటి. ఎరా బయలుదేరుతున్నావా? సరే బయలుదేరు. చిన్ని ఇంకా పోతున్నా నిన్ను. బాగుంది బాగుంది. ప్రతాప్, టిఫిన్ చేసావా? ఇలా ఎవరు పెట్టారు? అత్తయ్య, మీరు టిఫిన్ రెడీ చేయలేదా? అదేంటి, నువ్వు చేస్తావనుకున్నాను, చేయలేదా? నాకు బాబుతోనే సరిపోతుంది అత్తయ్య, మీరు రెడీ చేశారేమో అనుకున్నాను. బాగుంది. నన్ను మాత్రం నా మనవడు ఖాళీగా ఉండనిస్తాడా ఏంటి? చిన్నడా. సారీ ప్రతాప్, ఏమనుకోవద్దు. పర్లేదు లేదే, ఈ చిన్నదానికి అంతలా ఫీల్ అయిపోతావేంటి? ఈ పూటకి బయట తినేస్తాడులే. ఏరా అలాగే, మీరు ఎలా చెప్తే అలా. ఈ పూటేంటి, రోజు బయట తింటాను. ఏం చేస్తాం? ప్రతాప్, వెళ్తున్నావా? ఏమైనా పనుందా? హబే, నీతో ఏం పని ఉంటుంది, వెళ్ళిరా. రేయ్, మీ నాన్న ఆఫీస్కి వెళ్తున్నారు గాని సెల్లుచి సెల్లుచి. ఎంత ముద్దుగా సెల్యూట్ పెట్టాడు, బంగారు కొండ. రేయ్, నువ్వు కూడా పెద్దయ్యాక మీ నాన్నలా ఏసీపీ అవ్వాలి. ఏసీపీ అంటే కమిషనర్, పోలీస్ కమిషనర్ కావాలి. అవునవును, కరెక్ట్ గా చెప్పారు అత్తయ్య. ఏది, ఒకసారి మీ నాన్న దగ్గరికి వెళ్ళు, బుగ్గు మీద ముద్దు పెట్టు.
అదేంట్రా బాబునెత్తుకో. వాడలా మీరు కురుకుతుంటే దిక్కులు చూస్తావేంటి? డ్యూటీ మీద వెళ్తున్నాను కదా, డ్రెస్ పాడవుతుంది. అబ్బో, బాబు కంటే డ్రెస్ గొప్పదేం కాదు. అసలు ముందు నీకు మనసులో వాడిని ఎత్తుకోవాలని ఉందా లేదా అది చెప్పు. లేదు, వాడిని ఎత్తుకోవాలని లేదు. సరేనా? ఎందుకు ఎత్తుకో ప్రతాప్? వీడేం పాపం చేశాడు? ఏం తప్పు చేశాడు? వాళ్ళ అమ్మని కాదనుకుని ఈ ఇంట్లో ఉండటమే వాడు చేసిన తప్పు. వాడేం ఇంట్లోంచి పారిపోయి రాలేదు, దెబ్బలాడంతకంటే రాలేదు. వాళ్ళ అమ్మే మనస్ఫూర్తిగా తనకు తనగా ఇచ్చింది. మనస్ఫూర్తిగా ఏమీ ఇవ్వలేదు, బలవంతంగా ఇచ్చింది అని నీతో చెప్పిందా? ఇలాంటి విషయాలు పైకి చెప్పక్కర్లేదు, ఏమాత్రం కామన్ సెన్స్ ఉన్నా తెలిసిపోతుంది. అత్తయ్య చూసావా ఎలా మాట్లాడుతున్నాడు? అయినా ప్రియాంకకి లేని బాధ నీకెందుకురా? అక్కడ వాళ్ళంతా హ్యాపీగానే ఉన్నారు, ఇక్కడ నువ్వే లేని పని గొడవలన్నీ చేస్తున్నావు. హ్యాపీగా ఉన్నారని నువ్వు అనుకుంటున్నావు. బిడ్డకు దూరంగా ఉన్న తల్లి ఏమాత్రం హ్యాపీగా ఉంటుందో ఆడదానివి నాకంటే బాగా నీకే తెలుస్తుంది. అత్తయ్య చూడబోతే మీ కొడుకు ప్రియాంకని రెచ్చగొట్టేలా ఉన్నాడు, బాబుని తీసుకెళ్ళిపోమని చెప్పేలా ఉన్నాడు. ఎవరూ చెప్పక్కర్లేదు సంధ్య. నువ్వు హవేలీకెళ్ళి బాబునెత్తుకొచ్చినట్లు తను ఏదో ఒక రోజు ఇక్కడికి వచ్చి బాబునెత్తుకెళ్తుంది. చూస్తూ ఉండు. ఏ శపిస్తున్నావా? జరగబోయేది చెప్తున్నాను. కన్న తల్లిగా ప్రియాంకకి ఎప్పుడూ ఆ హక్కు ఉంది, ఉంటుంది. సో అదే జరుగుతుంది. నో, అలా ఎప్పటికీ జరగదు. తప్పకుండా జరుగుతుంది. ప్రతాప్, ఏదో ఒక రోజు ప్రియాంక మనసు మార్చుకుని బాబు కోసం వస్తుంది. తప్పదు, అప్పుడు మనం ఏం చేయలేం. బాబుని ఇవ్వాల్సిందే. అత్తయ్య. సంధ్య, వాడు అలాగే మాట్లాడతాడు, నువ్వేం పట్టించుకోకు. అమ్మా, ఏంటమ్మా నువ్వు పెద్దదానివి, ఇలాగైనా ప్రవర్తించేది? సంధ్యకి నచ్చ చెప్పి బాబుని తిరిగి ఇచ్చేలా చేస్తావనుకున్నాను, కానీ నువ్వు కూడా తనతో కలిసిపోయావే. ఎక్స్పెక్ట్ చేయలేదు. సంధ్య, అనవసరంగా బాబు మీద మమకారం పెంచుకోకు. రేపు వాడిని తిరిగి ఇచ్చేయాల్సి వస్తే అది నువ్వు తట్టుకోలేవు, చాలా కష్టం. థ్యాంక్స్ ఫర్ యువర్ అడ్వైస్. పోలీసోడివి కదా, నీ గుండె రాయిలాగే ఉంటుంది. మాకలా కాదు. సిన్సియర్గా ప్రేమిస్తాం, సిన్సియర్గా అభిమానిస్తాం. ఏడుపొస్తే సిన్సియర్గానే ఏడుస్తాం. సంధ్య, ఫర్ ఎగ్జాంపుల్, మన లైఫ్ పర్మనెంట్ కాదు. మాట వరుసకు చెప్తున్నాను, ఏ నిమిషాన నేను చచ్చిపోతానో నాకే తెలీదు. సంధ్య, అందుకని నన్ను ప్రేమించడం మానేస్తావా? నిన్ను చచ్చాక బాధపడాల్సి వస్తుందని ఇప్పుడు నా మీద ఆపేక్ష పెంచుకోకుండా ఉంటావా? సంధ్య, ఏంటా మాటలు? ఏదేదో మాట్లాడుతుందేంటి? పోనీలే, ప్రతాప్ మారితే అంతే చాలు. సమాధానం చెప్పు. చెప్పలేవు, అసలు ఆ ఆలోచనే భరించలేవు. అలాంటిది మాకు సలహా ఇస్తావేంటి? చూడు, ప్రియాంక నీతో రెగ్యులర్గా టచ్లో ఉంటుందేమో. ఎప్పటికీ గడప తొక్కొద్దని చెప్పు. మా మాటగా చెప్పు. చచ్చా, మూడంతా పాటు చేశాడు అత్తయ్య. ఎందుకు ఇరిటేట్ చేస్తాడు? ఫోన్లేవే, నెమ్మదిగా వాడే మారతాళ్లే. ఇది చిన్ని నన్న బుజ్జుకుండు, చిన్ని నన్నులు బుజ్జుకుండులు. లాయర్ నందిని గారు, నా టైం బాలేదు. జీవితంలో ఏదీ కలిసి రావటం లేదు. ఏది అనుకున్నా, ఏ పని మొదలుపెట్టినా అన్నీ ఆటంకాలే. అలసిపోయాను. నా మీద నాకే నమ్మకం పోతుంది. ఒక్కోసారి అంతే మేడం. ఇలాంటప్పుడే ధైర్యంగా ఉండాలి. కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు. అలా అన్నీ కలిసొచ్చే కాలం వచ్చే వరకు వెయిట్ చేసే ఓపిక నాకు లేదు. మనసు నిండా గాయాలతో ఉన్నాను. బాధని తట్టుకోలేకపోతున్నాను. మీరు చాలా డిప్రెస్డ్ మూడ్లో ఉన్నారు.
ఎస్ లాయర్, నా పొజిషన్ అర్థమైంది కదా, చెప్పినవన్నీ గుర్తున్నాయి కదా. సాధ్యమైనంత త్వరగా అనుకుంది జరిగిపోవాలి. మనం ఈ కేసు గెలవాలి. తప్పకుండా మేడం. మరి నేను వెళ్ళొస్తాను. ఆ అడ్వకేట్ ఎవరమ్మా? సూర్య కేసు గురించి పిలిపించావా? అమ్మా, ఇలాంటి చిన్న చిన్న లాయర్లతో అయ్యే పని కాదమ్మా. నాకు తెలిసిన ఎక్స్పీరియన్స్డ్ లాయర్లున్నారు. నువ్వేం టెన్షన్ పడకు, నేను పిలిపిస్తాను, మాట్లాడదాం. ఆ లేడీ అడ్వకేట్ వద్దు. నాకు కావాల్సింది ఆ లేడీ అడ్వకేటే. అదేంటమ్మా, ఎందుకలా ఫిక్స్ అయిపోతావు? ఆవిడ చూస్తే పెద్ద ఎక్స్పీరియన్స్ ఉన్నట్లు అనిపించడం లేదు. ఇప్పటి వరకు 25 డైవర్స్ కేసులు గెలిచింది. డైవర్స్ కేసులు డీల్ చేసే ఆమె క్రిమినల్ కేసు ఏం డీల్ చేస్తుంది? నేను పిలిపించింది డైవర్స్ కేసు కోసమే. డైవర్సా? ఎవరికి? ఎవరితో? నాకు, సూర్యతో. కూర్చోండి అంకుల్, ఎందుకు అంత షాక్ అవుతారు? డైవర్స్ అంటమ్మా. లేకపోతే శీలాన్ని శంకించే భర్తతో ఎలా కాపురం చేస్తారనుకున్నారు? తొందరపడకమ్మా. బంధాన్ని తెంపుకోవడం చాలా ఈజీ, మళ్ళీ దగ్గర అవ్వాలంటే చాలా కష్టం. తెంపుకోవాలనుకుంటుంది మళ్ళీ దగ్గరవటానికి కాదు, ఎవరి బ్రతుకులు వాళ్ళు బతకడానికి. వేద మంత్రాల సాక్షిగా ఒక్కటయ్యారు. చట్టాలు సాక్షిగా ఇప్పుడు విడిపోతాం. నష్టపోతావమ్మా. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. దయచేసి నా మాట విను. కొత్తగా నేను నష్టపోయేదేముంది అంకుల్? చిన్నతనం నుండి అన్నీ నష్టపోతూనే వస్తున్నాను. కనీసం ఇప్పటికైనా కళ్ళు తెరిచి నన్ను బాగుపడనివ్వండి. కొత్త జీవితం మొదలు పెట్టనివ్వండి. జీవితంలో నాకు ఏ తోడు కలిసిరాదు, ఎవరి తోడు కలిసిరాదు. ఒంటరిగా బ్రతకడం అలవాటు చేసుకుంటున్నాను. మెళ్ళో తాళి బరువుగా అనిపిస్తుంది, ఇరిటేటింగ్గా ఉంది. వదిలించుకోవాలి. దాని విలువ తెలిస్తే ఇంత నిర్లక్ష్యంగా మాట్లాడవమ్మా. ఆ తాళి నా మనసుకి ఎంత గాయం చేస్తుందో మీకు తెలిస్తే మీరిలా దాన్ని సపోర్ట్ చేస్తూ మాట్లాడరు. ఆ గాయం నిజమైన గాయం కాదమ్మా, బాధపెట్టే గాయం కాదమ్మా, బాధపడుతున్న గాయం. నేను సుఖంగా ఉండటం నీకిష్టం లేదా? నా ఈ కన్నీళ్లు నువ్వు సుఖంగా ఉండాలనేమ్మా. మీరు కన్నీళ్లు పెట్టుకుంటే సుఖంగా ఉండను. నా కన్నీళ్లు తుడుచుకోగలిగితేనే సుఖంగా ఉంటాను. అది కాదమ్మా. అంకుల్, నా డెసిషన్ మారదు. దయచేసి ఎక్కువగా స్ట్రెయిన్ అవ్వకండి. చేతనైతే ఒక్క హెల్ప్ చేయండి. మీకు సూర్య బాగా క్లోజ్ అనుకుంటాను. అతనితో చెప్పి ఈ డైవర్స్కి కోఆపరేట్ చేయమనండి. త్వరగా కేసు సెటిల్ అయ్యేలా చూడమనండి. అలా చేస్తే ప్రతిరోజు ఆయన ఫోటోకి దండం పెట్టుకుంటారని చెప్పండి. అమ్మా, రాజావారు
రాజావారు ఇక్కడికి తీసుకొచ్చారేంటి? మీతో ఒంటరిగా మాట్లాడాలి అని. చెప్పండి రాజావారు. మీ నుండి కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఎలా అడగాలో ఏం అడగాలో తెలియడం లేదు. మీరేం అడగాలనుకుంటున్నారో నాకు తెలుసు రాజావారు. మీ మనసులో సందేహాలు నన్ను కాకుండా డైరెక్ట్గా రాజేశ్వరీదేవి గారిని అడిగితేనే బాగుండేది. ఎందుకు అడగలేకపోతున్నారు? మీ ప్రియమైన భార్యతో మనసు విప్పి ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? ఎందుకంటే మీరు ఆమెను అనుమానిస్తున్నారు, రాజేశ్వరీదేవి అని నమ్మటం లేదు. అంతేనా? మంగరాజు గారు, మరి అలాంటప్పుడు హవేలీలో ఎందుకు ఉండనిస్తున్నారు? తరిమేయాల్సింది. మీకంటే ఆ మృణాలినీదేవి చాలా నయం రాజావారు. హవేలీలో ఉంది నిజమైన రాజేశ్వరీదేవి అవునా కాదా అని రకరకాలుగా పరీక్షిస్తుంది. కనీసం మీరు ఆ పని కూడా చేయటం లేదు. మైండ్ లాక్ చేసుకుని కూర్చున్నారు. ఏదో పైకి జనం కోసం ఆమె రాజేశ్వరీదేవి గారని పిలుస్తున్నారు అంతే. శభాష్ మంగరాజు గారు, నమ్మిన బంటుగా ఉంటూ జీవితాంతం మరిచిపోలేని నమ్మక ద్రోహం చేశారు అంటూ మెచ్చుకోవా? రాజావారు, 25 ఏళ్ల పాటు మేము అనుభవిస్తున్న నరకానికి కారణం మీరే అంటూ సన్మానం చేసి నజరానాలు ప్రకటించవా?